అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల రోజు జైనూర్ గ్రామ పంచాయతీలో ఏదైతే గిరిజనేతరులు ముస్లింలు ఉన్నారో ఆదివాసులపై ముక్కుముడిగా దాడి చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మేము ఈ ప్రాంతంలో బతకడానికి వచ్చినటువంటి గిరిజనేతరులు ఎవరైతే ఆదివాసులపై దాడి చేశారో వాళ్ళను ఈ ప్రాంతం నుంచి తరిమేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, మేము ఇక్కడ పేసా చట్టం 170 చట్టాలు ఉన్నాయి, చాలా పకడ్బందీగా చట్టాలున్నా మా ఆదివాసులు పోనీరా మాతో పాటు అందరూ బతకాలన్న ఒక ఉద్దేశంతో అందరినీ ఈ ప్రాంతంలో బతకడానికి అవకాశం ఇస్తే ఇవాళ మా భూములను కబ్జాలు చేస్తూ మా ఆడపిల్లలను కబ్జాలు చేస్తూ ఇవాళ యావత్ ఆదివాసుల మీద దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ముస్లింలు. అంటే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇంకొక విషయం తెలియజేస్తున్నాం, ముస్లింలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులకు మీరు మా సహనాన్ని చేతకానితనంగా మీరు భావించవద్దు. ఖచ్చితంగా ఇది ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ మేము అన్నింటినీ ఖండిస్తూ ఈ రోజు నుంచి గతంలో జరిగినటువంటి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. ఖచ్చితంగా మీరు మాపై దాడులు చేస్తే మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.